Good morning friends, welcome to today's spoken English class. This is Shanmukh Rao Sivala, a lecturer in English. Today let us discuss present perfect continuous tense. So before going to the class, I request you all to subscribe my channel and like and share to as many as possible, as this class is very useful to everyone, to all school and college students. Okay friends, let us please press on subscribe bell and all, so that you can get all my videos. So let us see today's class. So today we will discuss present perfect continuous tense, friends. Present perfect continuous tense, we will use the verbs has or have plus been plus verb plus ing. Has or have plus been plus verb plus ing is used in present perfect continuous tense. Has is used with third person singulars. Third person singulars means he, she, it or any name are called third person singulars. Have is used with I, we, you and they. Has with third person singulars. He, she, it, any name. Has is used with third person singulars. Have is I, we, you, they. So present perfect continuous tense. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? An action which began in the past and is still continuing. యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయిపోయి ఉంటుంది, గతంలో పాస్ట్లో మొదలయ్యి అప్పుడు నుంచి అలా జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు కూడా ఇంక జరుగుతూ ఉంటుంది. అప్పుడు అలాంటి యాక్షన్స్ అన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. సో డెఫినేషన్ యూసేజ్ అన్ యాక్షన్ విచ్ బిగన్ ఇన్ ద పాస్ట్. పాస్ట్లో మొదలై ఉంటుంది, పాస్ట్లో మొదలయ్యి అండ్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్, ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడు పాస్ట్లో స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. సో రఘు మార్నింగ్ నుంచి చదువుతున్నాడు అని చెప్పాలి. రఘు మార్నింగ్ నుంచి చదువుతున్నాడు, మార్నింగ్ మొదలుపెట్టి అప్పటి నుంచి కంటిన్యూస్ చదువుతున్నాడు. అప్పుడు ఈ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. రఘు హ్యాస్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్. రఘు హ్యాస్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్. అండ్ నేను ఈ కంపెనీలో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను ఈ కంపెనీలో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ 2010. పీరియడ్ ఆఫ్ టైం యూజ్ చేసినప్పుడు ఫర్ యూజ్ చేస్తాం. ఫర్ 10 years, ఫర్ 5 years. సిన్స్ వాడినప్పుడు పాయింట్ ఆఫ్ టైం, కరెక్ట్గా టైం చెప్పేటప్పుడు సిన్స్ వాడతాం. సో ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years. 10 years నుండి పనిచేస్తున్నాను. 10 years అప్పుడు స్టార్ట్ చేసి అప్పటి నుంచి జరుగుతూ ఉంది యాక్షన్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years అని చెప్పాలి. అండ్ నువ్వు డ్యాన్స్ నేర్చుకుంటున్నావు. ఎప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నావు అని క్వశ్చన్ అడగాలి. నువ్వు ఎప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నావు? సో నేను ఆన్సర్ చెప్తాడు. అది క్వశ్చన్ అడిగేటప్పుడు హౌ లాంగ్ వాడాలి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ డ్యాన్స్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ డ్యాన్స్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ డ్యాన్స్? హౌ లాంగ్ వాడాలి ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు, నేర్చుకుంటున్నావు డాన్స్? ఎన్ని సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేస్తున్నావు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ? ఎన్ని సంవత్సరాల నుంచి స్కూల్లో చదువుతున్నావు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్ ఇన్ దిస్ స్కూల్? ఎలా క్వశ్చన్ అడగాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. అండ్ వాళ్ళు చెన్నైలో ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు? వాళ్ళు చెన్నైలో ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు? How long have they been living in Chennai? How long have they been living in Chennai? They have been living in Chennai since 2015. They have been living in Chennai since 2015. 2015 నుంచి చెన్నైలో నివసిస్తున్నారు అని చెప్పాలంటే అలాగా. They have been living in Chennai since 2015. అండ్ 3 గంటల నుంచి వర్షం పడుతుంది. 3 గంటలు అయింది కంటిన్యూస్గా వర్షం పడుతుంది. 3 గంటల నుంచి వర్షం పడుతుందిరా అని చెప్పాలి. సో ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ ద లాస్ట్ 3 hours. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ ద లాస్ట్ 3 hours. ఎన్ని గంటల నుంచి, ఎప్పటి నుంచి వర్షం పడుతుంది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్? ఎప్పటి నుంచి వర్షం పడుతుంది అని చెప్పాలంటే హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్ అని క్వశ్చన్ అడగాలి. సో ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ ద లాస్ట్ 3 hours. 3 గంటల నుంచి కంటిన్యూస్ పడుతుంది. అండ్ మై చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 8 o'clock. మా పిల్లలు మార్నింగ్ 8 గంటల నుంచి ఆడుకుంటున్నారు.
మార్నింగ్ 8 నుంచి 8 గంటల నుంచి ఆడుకుంటున్నారు. మై చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. మై చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 8 o'clock. 8 గంటల నుంచి కంటిన్యూస్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడుతున్నారు. ఇంకా మై చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 8 o'clock. అండ్ ఫర్ ద లాస్ట్ 4 hours రంజిత 4 గంటల నుంచి టీవీ చూస్తుంది. 4 గంటలైంది అప్పటి నుంచి కంటిన్యూస్గా టీవీ చూస్తుందని చెప్పాలి. రంజిత హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ ద లాస్ట్ 4 hours. రంజిత హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ నుంచి టీవీ చూస్తుంది. రంజిత హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్, లేదంటే ఫర్ ద లాస్ట్ 4 hours ఇలా చెప్పాలి. 3 గంటల నుంచి అతను పెయింటింగ్ వేస్తున్నాడు. 3 గంటలైంది ఇప్పటికి. 3 గంటల నుంచి పెయింటింగ్ వేస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది యాక్షన్. హీ హ్యాస్ బీన్ పెయింటింగ్ ద పిక్చర్ ఫర్ ద లాస్ట్ 3 hours. He has been painting the picture for the last 3 hours. She has been painting the picture for 3 hours. And ఇతను చిన్నతనం నుంచి ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తున్నాడు. అప్పుడు స్టార్ట్ చేసి అప్పటి నుంచి అలాగే యాక్ట్ చేస్తూనే ఉన్నాడు. He has been acting in films since his childhood days. He has been acting in films since his childhood days. చిన్నతనం నుంచి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూస్గా ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తున్నాడు, నటిస్తున్నాడు. సో ఇలాగా when an action started in the past and is still going on. పాస్ట్లో మొదలై అప్పటి నుంచి కంటిన్యూస్గా జరుగుతున్న యాక్షన్స్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఇప్పుడు నౌ లెట్ us see how to ask questions in this tense. Questions. How long have you been studying in this college? ఈ కాలేజీలో నువ్వు ఎప్పటి నుంచి చదువుతున్నావు అని అడగాలంటే how long have you been studying in this college? How long has she been studying in this college? How long have you been working in this company? ఈ కంపెనీలో ఎప్పటి నుంచి నువ్వు పనిచేస్తున్నావు? నువ్వు పలాసలో ఎప్పటి నుంచి నివసిస్తున్నావు? How long have you been living in Palasa? పలాసలో ఎన్ని సంవత్సరాలు అయింది నివసిస్తున్నావు? ఇలాంటివి అడిగేటప్పుడు we have to use present perfect continuous tense. So how long have you been studying in this company? Interrogative sentences, have is placed before. Helping verb is placed before the subject. This is subject. Before the subject we use have. Has it been raining since morning? మార్నింగ్ నుంచి వర్షం పడుతుందా అని క్వశ్చన్ అడగాలి. మార్నింగ్ నుంచి వర్షం పడుతుందా? Has it been raining since morning? Has it been raining since morning? This is how we have to ask a question. And have they been playing cricket since 6 o'clock? వాళ్ళు మార్నింగ్ 6 నుంచి క్రికెట్ ఆడుతున్నారా? మార్నింగ్ 6 గంటల నుంచి క్రికెట్ ఆడుతున్నారా? Have they been playing cricket since 6 o'clock? So this is how we have to ask questions in present perfect continuous tense. So let us see some more examples. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నావు అని అడగాలంటే how long have you been living here? How long have you been living here అని అడగాలి. అండ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి వర్షం పడుతుందా? Has it been raining since afternoon? Has it been raining since afternoon? This is how we have to ask. ఆమె మార్నింగ్ నుంచి చదవట్లేదా? Hasn't she been studying since morning? Hasn't she been studying since morning? మార్నింగ్ నుంచి చదవట్లేదా? Hasn't she been playing since morning? మార్నింగ్ నుంచి ఆడుకోవట్లేదా? మార్నింగ్ నుంచి టీవీ చూస్తుందా? Has she been watching TV since morning? And this is how we have to ask questions. So hasn't she been studying since morning? How long has Mahesh been acting in films? మహేష్ ఎన్ని సంవత్సరాల నుంచి ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తున్నాడు అనేటప్పుడు how long has Mahesh been acting in films? How long has Mahesh? Has is placed before the subject. How long has Mahesh been acting in films? ఎన్ని సంవత్సరాల నుంచి యాక్ట్ చేస్తున్నాడు ఫిల్మ్స్లో? And how long have you been learning computers? నువ్వు కంప్యూటర్స్ ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నావు? How long have you been learning computers? నీ ఈ ఇన్స్టిట్యూట్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు? How long have you been working in this institution? How long have you been working in this institution? So this is how we have to ask questions. And has she been waiting for me since morning? ఆమె నా కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుందా? Has she been waiting for me for 3 hours?
Has she been waiting for me since morning? Has she been waiting for me since morning? Has she been waiting for me since morning? Morning నుంచి వెయిట్ చేస్తుందా నా కోసం? Has she been waiting for me since morning? How long has he been suffering from corona? అతను కరోనా తోటి ఎన్నాళ్ళ నుంచి సఫర్ అవుతున్నాడు? How long has she been or has he been suffering from corona? How long has he been suffering from corona? ఎన్నాళ్ళ నుంచి కరోనాతో సఫర్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు? How long has she been painting? ఆమె ఎప్పటి నుంచి పెయింటింగ్ వేస్తుంది? How long has she been painting? ఎప్పటి నుంచి, ఎన్ని గంటల నుంచి వేస్తుంది? How long has she been painting? So this is how we have to ask questions and we have to answer them. Okay. So let us see one example. He has been working in this company for 10 years. అది స్టేట్మెంట్. ఇతను 10 సంవత్సరాల నుంచి కంపెనీలో పని చేయట్లేదు. He has not been working in this company for 10 years. 10 years నుండి పని చేయట్లేదు. నెగిటివ్ సెంటెన్స్. క్వశ్చన్ అడిగేటప్పుడు ఆ హ్యాస్ ముందుకు తేవాలి. సో ఎన్నాళ్ళ నుంచి, 10 సంవత్సరాల నుంచి కంపెనీలో పని చేస్తున్నాడా? Has he been working in this company for 10 years? Has he been, has ముందుకు తేవాలి. Has he been working in this company for 10 years? 10 years నుండి వర్క్ చేస్తున్నాడా? ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడు? How long has he been working in this company? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు? 10 సంవత్సరాల నుంచి వర్క్ చేయట్లేదా? Hasn't he been working in this company for 10 years? Hasn't he been working in this company for 10 years? 10 years నుండి వర్క్ చేయట్లేదా? So this is how we can ask questions as well as we can answer them in present continuous. Present continuous uses is action past లో స్టార్ట్ అయ్యి అప్పుడు నుంచి జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది, అప్పుడు ఈ టెన్స్ వాడతాం. Okay friends, I hope that you understood present perfect continuous tense. Now let us discuss some important verbs, verb forms, as they are very very important, and we must learn how to use V1, V2, V3 and V4, V5 also. V4 means verb plus ing form. V5 means verb plus s or es. Verb plus s or es. So we should know where to use which verb. Let us see some important verbs. Present, present tense, past tense, past participle. Every verb has 3 forms: present tense, past tense, past participle. V1, V2, V3, otherwise called as. Ilaganta. ఇక్కడ కన్ఫ్యూజన్ జనరలీ. బై, బాట్, బాట్. బై అంటే కొనడం. బైకి V2, V3. బై, బాట్, బాట్. BOUGH. బై, బాట్, బాట్. కొనడం. కొనెను. బాట్ అంటే కొనెను. బై అంటే కొనడం. అలాగే బ్రింగ్ అంటే తేవడం. బ్రింగ్ అంటే తేవడం. బ్రింగ్, బ్రాట్, బ్రాట్. V2, V3. బ్రింగ్ అంటే తేవడం. బ్రింగ్, బ్రాట్, బ్రాట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎక్కువగా. బైకి బ్రింగ్కి V2, V3 ఫామ్. బై, బాట్, బాట్. బ్రింగ్, బ్రాట్, బ్రాట్. అండ్ స్టీల్, స్టీల్ అంటే దొంగతనం చేయడం. స్టీల్కి V2, V3. స్టీల్, స్టోల్, స్టోలెన్. స్టీల్, స్టోల్, స్టోలెన్. అండ్ సింగ్, పాడటం. సింగ్, సాంగ్, సంగ్. సింగ్, సాంగ్, సంగ్. ఇవన్నీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అన్నాం. ఓకే. బీట్, కొట్టడం. బీట్, బీట్, బీటెన్. బీట్, బీట్, బీటెన్, కొట్టడం. బిల్డ్, నిర్మించడం. బిల్డింగ్లు ఇవన్నీ నిర్మించడం, కన్స్ట్రక్షన్. బిల్డ్, బిల్ట్, బిల్ట్. బిల్డ్, బిల్ట్, బిల్ట్. బ్రేక్, విరుచుట, విరగొట్టడం ఆర్ విరుచుట. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. అండ్ బైట్, కరచుట. బైట్, బిట్, బిటెన్. బైట్, బిట్, బిటెన్, కరచుట. అండ్ డ్రైవ్, డ్రైవింగ్ చేయుట. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. అండ్ డ్రాగ్, డ్రాగ్ అంటే ఈడ్చుట, ఏదైనా ఒక ఈడ్చుకొని రావడం. డ్రాగ్, డ్రాగ్డ్, డ్రాగ్డ్. డ్రాగ్, డ్రాగ్డ్, డ్రాగ్డ్. అండ్ తినుట, ఈట్. ఈట్, ఏట్, ఈటెన్. ఈట్, ఏట్, ఈటెన్, తినుట. ఎస్కేప్, పారిపోవుట, తప్పించుకొనుట. ఎస్కేప్ అవడం. ఎస్కేప్, ఎస్కేప్డ్, ఎస్కేప్డ్. ఎస్కేప్, ఎస్కేప్డ్, ఎస్కేప్డ్. ఎక్స్ప్లాయిట్ అంటే స్వార్థానికి వాడుకుంట, ఇతరులను మన స్వార్థానికి వాడుకోవడం. ఎక్స్ప్లాయిట్. ఎక్స్ప్లాయిట్, ఎక్స్ప్లాయిటెడ్, ఎక్స్ప్లాయిటెడ్. ఎక్స్ప్లాయిట్, ఎక్స్ప్లాయిటెడ్, ఎక్స్ప్లాయిటెడ్. ఇతరులను మన స్వార్థానికి వాడుకోవడం. బోర్డ్, ఎక్కుట, వాహనంలోనికి ఎక్కడం. హీ బోర్డెడ్ ఎ షిప్. హీ బోర్డెడ్ ఎ బస్. బోర్డ్, బోర్డెడ్, బోర్డెడ్. బోర్డ్, బోర్డెడ్, బోర్డెడ్.
అండ్ బోస్ట్, గొప్పలు చెప్పుకుంటా. మన గొప్పలు మనమే చెప్పుకుంటుంటాం, మన డబ్బా మనమే కొట్టుకుంటుంటాం. అలాంటప్పుడు బోస్టింగ్ అంటాం. హీ ఈజ్ బోస్టింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. వాడి మటుకు వాడే పొగుడుకుంటున్నాడు. బోస్ట్, బోస్టెడ్, బోస్టెడ్. బోస్ట్, బోస్టెడ్, బోస్టెడ్. ఎక్యూజ్, నేరారోపణ చేయట, నేరాన్ని ఆరోపించడం. నిందారోపణ చేయట, నిందించడం, నేరాన్ని ఆరోపించడం. ఎక్యూజ్, ఎక్యూజ్డ్, ఎక్యూజ్డ్, నేరారోపణ, నిందారోపణ. చీట్, మోసం చేయట. చీట్, చీటెడ్, చీటెడ్. చీట్, చీటెడ్, చీటెడ్. అండ్ బ్యాక్ స్టాబ్. బ్యాక్ స్టాబ్ అంటే వెన్నుపోటు పొడుచుట, నమ్మించి వెన్నుపోటు పొడుచుట. బ్యాక్ స్టాబ్. బ్యాక్ స్టాబ్, బ్యాక్ స్టాబ్డ్, బ్యాక్ స్టాబ్డ్. బ్యాక్ స్టాబ్, బ్యాక్ స్టాబ్డ్, బ్యాక్ స్టాబ్డ్. కంగ్రాచులేట్, అభినందించుట. కంగ్రాచులేట్, కంగ్రాచులేటెడ్, కంగ్రాచులేటెడ్. కంగ్రాచులేట్, కంగ్రాచులేటెడ్, కంగ్రాచులేటెడ్. ఇంపోర్ట్, దిగుమతి చేసుకునుట, దిగుమతి చేసుకునుట. ఇంపోర్ట్, ఇంపోర్టెడ్, ఇంపోర్టెడ్. ఇంపోర్ట్, ఇంపోర్టెడ్, ఇంపోర్టెడ్. అండ్ ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి చేయుట, మన దేశం నుంచి వేరే దేశానికి పంపించడం, ఎగుమతి చేయుట. ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్టెడ్, ఎక్స్పోర్టెడ్. సో హియర్ ఇది సింపుల్ ప్రెజెంట్లో ఈ వెర్బ్ V1 సింపుల్ ప్రెజెంట్లో వాడతాం. V1 ఆర్ V1కి SRES తగులుతుంది. అది థర్డ్ పర్సన్ సబ్జెక్ట్, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్కి SRES తగులుతుంది, లేదంటే V1 వాడతాం. V2 సింపుల్ పాస్ట్లో వాడతాం, సింపుల్ పాస్ట్. V3 ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వాడతాం, పాస్ట్ పర్ఫెక్ట్లో వాడతాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వాడతాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, పాసివ్ వాయిస్లో అన్ని V3 ఫార్మ్స్ వాడతాం. వెర్బ్ ప్లస్ ఇన్ ఫార్మ్ కంటిన్యూస్ టెన్సెస్లో వాడతాం. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అన్ని కంటిన్యూస్ టెన్సెస్లో వర్బ్ ప్లస్ ఇన్ ఫార్మ్ వాడతాం. V4 అంటాం, వర్బ్ ప్లస్ ఇన్ ఫార్మ్ V4. V5 V1 ప్లస్ SRES, అది సింపుల్ ప్రెజెంట్లో వాడతాం. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఐ గో, హీ గోస్. ఐ రైట్, హీ రైట్స్. ఐ స్పీక్, హీ స్పీక్స్. వెర్బ్కి SRES యాడ్ అవుతుంది, దాన్ని V5 అంటాం. V5 థర్డ్ పర్సన్ సింపుల్ ప్రెజెంట్లో వాడతాం, సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే. Okay friends, up to now I hope that you understood present perfect continuous tense, and I have given you some important vocabulary. Verbs ఇచ్చాను. వెర్బ్స్ చాలా ఎక్కువ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత బాగా మాట్లాడగలం ఇంగ్లీష్. అంత బాగా యాడ్జెక్టివ్స్, వెర్బ్స్, వొకాబులరీ అంత ఎక్కువ ఉంటే మన దగ్గర అంత అద్భుతంగా మాట్లాడగలం, అంత బాగా చెప్పగలం, అంత బాగా రాయగలం. కాబట్టి ఎక్కువ నేర్చుకోవాలి. ఓకే, అది ఎలా వాడాలి తెలుసుకోవాలంటే ఈ టెన్సెస్ కరెక్ట్గా మనం నేర్చుకుంటే మనం ఏ వెర్బ్ ఎక్కడ వాడాలో తెలుస్తుంది. టెన్సెస్ ఈజ్ ఏ ఫౌండేషన్ ఫర్ లాంగ్వేజ్. లాంగ్వేజ్కి పునాది లాంటిది. టెన్సెస్ నేర్చుకుంటే మనకి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ వస్తుంది. సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, క్వశ్చన్ ఎలా అడగాలి, ఆన్సర్ ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా మనకి టెన్సెస్ ద్వారా వస్తాయి. టెన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కైండ్లీ లెర్న్ ద టెన్సెస్ పర్ఫెక్ట్లీ అండ్ యూజ్ దెమ్ ఇన్ యువర్ డే-to-day life. Okay friends, so before I request you once again to subscribe my channel. Press on bell, subscribe to bell all, and share it to as many as possible. Like and share it. Okay, thank you for watching my video.